ప్రవక్త గారు అంటారు, దేవా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నువ్వు ఆకాశము నుండి నా తట్టు తేరి చూచి నేను చేస్తున్న ప్రార్థన వైపు నువ్వు దృష్టి ఉంచే అంతవరకు నేను చేస్తున్న ప్రార్థన ఆపను. నా కన్నులలో నుండి కన్నీటిని ఆపను. కన్నీరు ఎడతెగక కారుతూనే ఉంటుందయ్యా. నా ప్రార్థన వైపు దృష్టి ఉంచేంత వరకు నా కన్నీరు నేను ఆపను అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇర్మియా ప్రవక్త గారు పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా? యెరూషలేము గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక దినం కావచ్చు, ఒక నెల కావచ్చు. ఇర్మియా ప్రవక్త అంటాడు, దేవా నువ్వు కరుణించేంత వరకు నా ప్రార్థన నేను ఆపను. నెలలైనా, సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా నేను ప్రార్థించడం ఆపనయ్యా. నా కన్నులలో నుండి కన్నీరు కారుస్తూనే ఉంటాను. ఎప్పటి వరకు? నువ్వు నా ప్రార్థన మీద దృష్టి ఉంచేంత వరకు. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త గారు ప్రార్థనలో మొండిపట్టు పట్టాడు. ప్రార్థనలో మొండిపట్టు పట్టాడు. కొంతమంది లోకంలో మొండిపట్టు గలవారు ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదమ్మా, చిన్నపిల్లలు మొండిపట్టు పడతారు. వాడికి ఏదన్నా కావాలి అంటే అది రోడ్డా, ఇల్లా, కింద బురద బురదగా ఉందా, వర్షాకాలమా, అవేమి చూడ్డు. వాడికి ఏదైనా కావాలి అనుకుంటే కింద బొర్లుతాడు. మరికొంతమంది కొన్ని రకాలుగా మొండిపట్టు పడతారు. మన ప్రే రిక్వెస్ట్ ఫోన్ నెంబర్ ఉంది కదమ్మా, మన ప్రే రిక్వెస్ట్ ఫోన్ ఉంది కదన్నా. ఒకరోజు ఆ రోజు ఫోన్ నా దగ్గర ఉంది. రాత్రి 12:30, 1 గంటకి ఒక తల్లిగారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి హలో అన్నారు. నేను ఫోన్ ఎత్తి, అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా అంటే, ప్రైజ్ లార్డా అంది. అవునమ్మా చెప్పండి అమ్మా అన్నాను. అయ్యా ఇది హైదరాబాదేనా అని అడిగింది. అవునమ్మా హైదరాబాదేనమ్మా అన్నాను. హైదరాబాదే కదా. ఏం మాట సైలెంట్గా ఉన్నారు. అమ్మ ఏంటో చెప్పండి అమ్మా అన్నాను. అయ్యా ఇది బతుకు జటకా బండేనండి అని అడిగింది. అయ్యా ఇది బతుకు జటకా బండేనా అడిగింది. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అమ్మా ఇది బతుకు జటకా బండి కాదమ్మా, ఇది చర్చి అమ్మా అన్నాను. ఇది హైదరాబాదే కదా అంది. అవునమ్మా అన్నాను. మళ్ళీ బతుకు జటకా బండి కాదా అంది. కాదమ్మా మీరు రాంగ్ నెంబర్ చేసినట్టున్నారు. సరే అప్పుడు ఫోన్ పెట్టేశారు. మరలా 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. అర్ధరాత్రి 12:30, 1 గంటకి మళ్ళీ ఫోన్ లేపి హలో ప్రైజ్ లార్డ్ అండి అన్నాను. సైలెంట్గా ఉంది. అమ్మ చెప్పండి అమ్మా అన్నాను. మరలా హైదరాబాదేనా అంది. అవునమ్మా హైదరాబాదేనమ్మా అన్నా. అయ్యా టీవీలో బతుకు జటకా బండి రావట్లేదు ఎందుకయ్యా అని అడిగింది. అమ్మా నాకు తెలియదమ్మా, ఇది మందిరం అమ్మా, చర్చి, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ అమ్మా, పాస్టర్ జెర్మియా గారు, జ్యోతమ్మ గారు ఉంటారమ్మా అన్నాను. అవునా సరేలే కానీ ఎందుకు రావట్లేదు టీవీలో అని అడిగింది. మళ్ళీ అమ్మ నాకు తెలియదమ్మా, రాంగ్ నెంబర్ అమ్మా అని మళ్ళీ పెట్టేసాం. తర్వాత మళ్ళీ 2 రోజులకు చేసింది. మళ్ళీ చేసి ఈసారి అయ్యా ఇది బతుకు జటకా బండేనా అంది. అమ్మ కాదమ్మా ఇది హైదరాబాద్ అమ్మా, చర్చి అమ్మా, ప్రార్థనా మందిరం అమ్మా అన్నాను. మళ్ళీ ఫోన్ నెంబర్ నా ఫోన్లోకి ఎలా వచ్చింది అని అడిగింది. అమ్మ నాకు తెలియదమ్మా, రాంగ్ నెంబర్ ఏమన్నా చేశారేమో అంటే, నా ఫోన్లోకి ఎలా వచ్చింది ఫోన్ నెంబరు అంది. అప్పుడు నేను కొంచెం గట్టిగా అమ్మా ఇది చర్చి, ప్రార్థనా మందిరం, బతుకు జటకా బండి కాదు అన్నాను. సరే అంత గట్టిగా ఎందుకు చెప్తున్నావు నువ్వు, మెల్లగా చెప్తే సరిపోతుంది కదా. మళ్ళీ ఫోన్ పెట్టేసింది. ఈ తల్లిగారు దేంట్లో మొండి పట్టు పట్టారు? బతుకు జటకా బండి. అలానే కొంతమంది సీరియల్ దగ్గర మొండి పట్టు పడతారు, సినిమాల దగ్గర మొండి పట్టు పడతారు. కానీ ఇర్మియా ప్రవక్త గారు ఎలా మొండితో ఉన్నాడంటే ప్రార్థనలో మొండి పట్టుతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా మొండి పట్టుతో ప్రార్థన చేద్దాం. ఒక మొండి పట్టుతో ప్రార్థన చేద్దాం. ఇర్మియా ప్రవక్త ఎలా అయితే ప్రార్థన నెరవేరేంత వరకు, దేవుడు ఆకాశము నుండి దృష్టి ఉంచేంత వరకు తను ప్రార్థిస్తూనే ఉన్నాడు. నా కన్నులో నుండి కన్నీరు ఎడతెగక కారుస్తూనే ఉంటాను అంటున్నాడు ఇర్మియా ప్రవక్త గారు. అలానే మనం కూడా మొండి పట్టుతో ప్రార్థన చేద్దాం. ఎవరైతే మొండి పట్టుతో ప్రార్థన చేస్తారో
వారి మీదనే దేవుడు దృష్టి ఉంచుతాడు. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. మండుపట్టుతోనే ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు దృష్టి ఉంచుతాడు అని బైబిల్లో కూడా ఒక అతను పట్టుదలతో దేవుళ్ళు పోరాడాడు. తన కుటుంబాన్ని, భార్య బిడ్డలను అందరినీ దూరంగా పంపించేసి రాత్రంతా ఒక్కడే పోరాడాడు. రాత్రంతా ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు రాత్రంతా ఒక్కడే దేవునితో పోరాడుతూ అంటాడు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, యాకోబు నిన్ను వెళ్ళాలి, నన్ను విడిచిపెట్టు అంటే, లేదయ్యా, నన్ను దీవిస్తేనే నిన్ను విడిచిపెడతాను, నన్ను దీవిస్తేనే, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతాను అంటున్నాడు. దేవుడు అంటాడు, లేదు యాకోబు, నేను దీవిస్తాను, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలి, తెల్లవారుతుంది, నేను వెళ్ళాలి అంటే, లేదయ్యా నేను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతాను అంటాడు. దేవుడు అంటాడు, ఇంక ఎంతైనా యాకోబు వదలట్లేదని కర్ర తీసుకొని తొడగూటి మీద కొడతాడు. కొట్టినా కూడా కుంటుకుంటూ దేవుని గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. కుంటుకుంటూ దేవుని పట్టుకొని, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు అని దేవుని గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు ఆ మొండి పట్టును చూసి యాకోబుని దేవుడు దీవించాడు, ఇజ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. నిశ్చయంగా పాపం అనే చెర నుండి నన్ను విడిపించండి, పాపము చెరని విడిపించండి. నేను ఇంకెన్నడూ లోకం వైపు వెళ్ళకూడదు, లోకంలో ఎన్నడూ నేను కలవకూడదయ్యా అని భక్తుల్లో బ్రతుకుదాం.